హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు ఏంటని దాని గురించి ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను అనమాట. నేను చెప్పింది వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకున్నారు. ఓకేనా? సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో గల డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. సో ఇంతకుముందు గ్రేస్ మార్క్స్ అనేది ఎలా ఉండేదంటే జస్ట్ 0.15% తీసి, అంటే మీకు ప్రాజెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, వాటిని తీసి మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో యాడ్ చేసి పాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు 30, 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చినా, 9, 7 గ్రేస్ మార్క్స్ ఇచ్చినా కూడా ఆ గ్రేస్ మార్క్స్ అనేవి ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి యాడ్ చేస్తున్నారు. వేరే దాంట్లో ఎయ్యి తీసి వేయట్లా. ఆ 0.15% గ్రేస్ మార్క్స్ అనేది JNTUK వాళ్ళు చేసేదన్నమాట. అది మీకు ఆ పద్ధతి లేదు. అయితే దీనివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు పాస్ మార్కులు ఎన్నైతే తగ్గినాయో ఆ సబ్జెక్టుకి అన్ని మార్కులు కలుపుతారు కదా. కలిపిన తర్వాత నీకు పర్సంటేజ్ అనేది జస్ట్ పాస్ మార్కులు మాత్రమే. దాని మీద పెరగటం తగ్గటం ఉండదని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. పెరగటం కాదు, తగ్గటం కాదు, జస్ట్ పాస్ మార్కుల కోసం అయితేనే గ్రేస్ మార్క్సు. మీరు పాస్ అవడానికి ఉపయోగపడేదే మార్క్సే గ్రేస్ మార్క్స్. అంటే అడిషనల్గా గ్రేస్ అని. ఓకేనా? వేరే దాంట్లోంచి తీయరండి. అది 0.15% అడ్జస్ట్మెంట్ అంటారు. అది వేరేది. ఇదివరకు ఉండేది, మీకు కూడా ఉండేది ఉమ్మడిగా ఉన్నప్పుడు అంత JNTH కింద. ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ గ్రేస్ మార్క్స్ ఎన్ని తగ్గినాయో, అంటే 30 వరకు రెగ్యులర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 23 వరకు అప్లై చేసుకోవచ్చు. అట్లానే 30కి 30 నీకు కొట్టేస్తాడు అనుకోవద్దు. నీకు ఎన్ని మార్కులు అయితే తగ్గినాయో వాటికి గ్రేసు అంట్లో తీసి పెడతారు అంతే. ఓకేనా? అది ఏదైనా కానీ ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోని అయితే కొంచెం 10 మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.